ఎత్తున జనం కూడా ఇప్పటికే కదలి వెళ్తున్నారు అనేది. కేసీఆర్ గారి స్పీచ్ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఆయన యాస, భాష, ఆయన సామెతలు చెప్పడము, కథలు చెప్పడము, ప్రతిపక్షాల మీద ఆయన స్టైల్లో విరుచుకుపట్టడం, ఇవన్నీ కూడా చూస్తా కాబట్టి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తూ ఉంటారు, పార్టీలకు అతీతంగా కూడా. బట్ రేపు మళ్ళొక్కసారి అలాంటి కేసీఆర్ని చూడబోతున్నామా? ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు? పార్టీ గురించి ఏం చెప్పబోతున్నారు? ఆ నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. సో మీ అంచనా ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? ఎలా ఉండబోతోంది రేపటి సభ అనేది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. బీఆర్ఎస్ పార్టీకి అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు కండక్ట్ ది సభ విత్ గ్రాండ్ సక్సెస్. అయితే ఇక్కడ ఏదైతే ఉందో, ఒక ప్రాంతీయ పార్టీ 25 ఏళ్ళు కంటిన్యూ అయిందంటే చాలా గొప్ప విషయం. ఏదైతే ఉద్యమ పార్టీ 2001 ఏప్రిల్ 21 నాడు స్టార్ట్ చేసారు. ఆ ఫస్ట్ మీటింగు పార్టీ ఫండ్ నాదే 4 లక్షలు. ఇప్పటి సాక్ష్యం అపర్ణ కన్స్ట్రక్షన్ ఎండి ఎస్ఎస్ రెడ్డిని అడిగితే చెప్తాడు. 4 లక్షలు నిజాం కాలేజీల గ్రౌండ్కు నేనే డొనేట్ చేసిన యాజ్ ఎ బీయింగ్ ఏ, ఎందుకంటే చాలా విక్టిమైజ్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఆఫ్ తెలంగాణ విత్ ది హెరాస్మెంట్ ఆఫ్ ది అదర్ లోకల్ రీజనల్ పీపుల్ ఏదైతే ఉందో, రాయలసీమ వాళ్ళు కానీ అందరూ కానీ. తెలంగాణ ఎప్పుడైతే ఉందో సెక్రటరియట్లో మొత్తం సర్వీస్ సెక్షన్స్ అన్నీ డామినేటెడ్ బై ది ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే పనికిరాని చెత్త సెక్షన్. తెలంగాణ మీద, తెలంగాణ ఉద్యోగుల మీద ఎలాంటి వివక్ష జరుగుతున్నది మీరు ప్రత్యక్ష నేను ప్రత్యక్ష విక్టిమ్ను. అదే ఏదైతే ఉందో 100% పక్క. కాకపోతే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఇది మలి ఉద్యమం, తొలి ఉద్యమం కాదు. తొలి ఉద్యమం 1969లో మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జును, సత్యనారాయణరావు వీళ్ళంతా ఆ కాలంలో ఎంఐఎంఏలో పార్టిసిపేట్ అయ్యారు. కాకపోతే అది అనివార్య కారణాల వల్ల, కొన్ని లోసుగుల వల్ల, తర్వాత కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని బలి చేసారు. తర్వాత కాకపోతే ఏంటంటే ఇది చాలా గొప్ప విషయమే. ఏదంటే ఇది టీఆర్ఎస్ను పెట్టేసి టీఆర్ఎస్ను పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడంతో అవన్నీ చేయడం చాలా గొప్ప విషయం. కాకపోతే 2001 ఏప్రిల్ నుంచి 2014 దాకా కూడా పార్టీ సర్వైవల్ రీజనల్ పార్టీ, ఒక ఎజిటేషన్ పార్టీ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పార్టీని కాపాడడం, రకరకాల కామెంట్లు, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా కానీ పార్టీని పొలిటికల్గా దాన్ని ఒక ఉద్యమ పార్టీని నాన్ వైలెంట్గా, ఎలాంటి వైలెంట్ అది మన దాన్ని హింసాత్మకంగా కాకుండా అహింసాత్మకంగా గాంధీ పద్ధతి ప్రకారం చేయడం చాలా గొప్ప విషయం. అది కేసీఆర్ దానికి కంకణబద్ధుడైన ఇవాళ దానికి ఏదైతే ఉందో, మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రథమ వ్యక్తి, ప్రథమ పౌరుడు కేసీఆర్. అయితే అంతమాట ఓకే. అది ఎప్పుడు జూన్ 2, 2014 వరకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ తుంగలు పోయినాయి, గంగలో పోయినాయి, తుంగలో పోయినాయి, మూసిలో పోయినాయి. ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన ఏదైతే ఉందో, ఒక నాణ్యానికి ఒక బాదు ఉద్యమం, అదే రాష్ట్ర సాధన కంటే ముందు, తర్వాత రాష్ట్ర సాధన తర్వాత రెండో ఇది రావడం జరిగింది. 3 ఎకరాలు, దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగస్తులకి ఇది అది. తర్వాత చాలామంది బలిదానం ఏదైతే ఉందో, 1200 ప్రాణాలు బలిదానం చేసిన వాళ్ళకు ఇది చేస్తా అది చేస్తా అని అవన్నీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన మొత్తము దాన్ని నెగ్లిజెంట్ అయిపోయింది, దాన్ని పట్టించుకున్న దాఖలాలు. ఇంకోటి ఏదైతే ఉందో, ఉద్యమ సాధన అయిపోయిన తర్వాత, రాష్ట్రం విభజన ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఉందో, అసలు ఉద్యమకారులు బయటకు పోయారు. ఆ రోజు వరకు జూన్ 2, 2014 కంటే ముందు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అవతల సైడ్ ఏదైతే ఉందో వీళ్ళను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను, ఆ దొంగలందరినీ మళ్ళీ లోపలికి తీసుకున్నారు. వీళ్ళు అసలు ఉద్యమకారులు అవతల పోయారు, వ్యతిరేకులంతా లోపలికి వచ్చారు. ఇది ఆయన మొదటి తప్ప. అక్కడ ఆయన చాలా బ్లండర్ మిస్టేక్. ఆయన ఏదైతే ఉందో ఆయనకు ఉన్న దాంట్లో అందులో తీసుకొని ఉంటుంది. అందులో ఒకవేళ అవతల ఉన్నోళ్ళు వ్యతిరేకం ఉన్నారంటే నువ్వు మిగతా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి కదా. అది అప్పుడు ఏంటంటే ఆయన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది ఇక్కడ. అది ఎజిటేషన్ గేమ్ అయిపోయింది, పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసి ఈ రకంగా చేయడము. కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ, కాంగ్రెస్, అది మన ఏది టీడీపీ, మొత్తం వాళ్ళందరినీ మొత్తాన్ని లాగేసుకున్నాడు. ఆయనకు ఆ రోజు వరకు 2014 62 మంది 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆయన సిస్టమేటిక్ ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో, ఆయనే
వీళ్ళు అన్నట్టు దొరతనంగా అహంకారంగా పోయి ఏదైతే ఉందో అక్కడ పార్టీ ఆయన ఏకపక్షంగా పోవడం జరిగింది. ఒక హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రిని కలవడానికి పోతే హోమ్ గార్డు నీకు అపాయింట్మెంట్ లేదని నిలగొట్టడం ప్రత్యక్ష సాక్ష్యం. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. మనవరాబాద్ ఇంకా అవన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే ఇంకా తగ్గదు. కాకపోతే చేయలే అంటే గొప్ప పనులు చేయడం చేసింది. ఏదైతే ఉందో 7,50,000 కోట్లు అప్పు తేవడము, సెక్రటరియట్ కట్టడము, కాళేశ్వరం కట్టడం, మల్లన్న సాగర్ కట్టడం, కొండపోచమ్మ డ్యామ్ కట్టడం, ఇవన్నీ కొన్ని మంచి పనులు చేసిరు. ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి మీద 2,19,000 ఎంత పర్ హెడ్ మీద అప్పు చేయడం జరిగింది. అయితే అంత మాట కరెక్టే. ఈయన ఏదైతే ఉందో ఒక గాంధేయవాదంగా నిష్పక్షపాతంగా ఈయన కంటే ముందు రోల్ మోడల్ ఉన్న నవీన్ పట్నాయక్ ఆయన పార్టీ 30 ఏళ్ళు ఉన్నది. ఆయనను ఆదర్శంగా ఒక్క శాతం 100% కూడా ఆదర్శంగా తీసుకోలేదు. ఈయన ఎంతసేపు ఈయన రాగానే ఏమైందంటే ఈయన కుటుంబ పాలన దూరిపోయింది. కొడుకు మంత్రి పదవి ఇచ్చే, బిడ్డకు ఎంపీ ఇచ్చే, తర్వాత అల్లుడికి మంత్రి అంటే హరీష్ రావు ఈయన హరుడు మంత్రికి. ఆయన కుటుంబం మేనల్లుడైనా కూడా ఇవాళ బీఆర్ఎస్ బతికి బట్టగట్టి టీఆర్ఎస్ బతికి బట్టగట్టి సర్వే కావడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో మొత్తం హరీషే కేర్ టేకర్. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కానీ హరీష్ లేకపోతే టీఆర్ఎస్ లేదు. కేసీఆర్ పెట్టినా కూడా టీఆర్ఎస్ను నడిపించడానికి ఏదైతే ఉందో వనరులన్నీ సమకూర్చింది హరీష్ రావు. అందుకోసం అంతకుముందు మళ్ళీ తెలంగాణ ఇది మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా 6 మంత్రి పదవులు ఇవ్వడంలో అంత మటుకు ఈయన వార్డు మెంబర్ కూడా కాదు హరీష్ రావు. 6 మంత్రులలో ఈయన కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదంతా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం రకరకాల స్టెప్పులు చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే ఉందో ఇక్కడ ఇవాళ సభ పెడుతున్నారు అంటే పెట్టుకుంటే తప్పలేదు. సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు పార్టీ 25 ఏళ్ళు అంటే దానికి అందరూ హర్షించదగ్గ విషయమే. అపోజిషన్ కూడా దుమ్మెత్తిపోయేది. ఎందుకంటే దేశంలో అత్యంత ధనవంతమైన ప్రాంతీయ పార్టీ ఏదంటే బీఆర్ఎస్. 1,500 కోట్ల రూపాయలు వాళ్ళ ఎలక్షన్ బాండ్ ఇలా వైట్ మనీ ఉన్నది. ఎన్ని రోజులు పెడతారు? 100 కోట్లు పెడతా అంటున్నారు. 100 కోట్లల్లో నేనేమంటున్నాను, 100 కోట్లు పెట్టాను, 200 కోట్ల వెళ్ళదు. కాకపోతే స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఇంకా 3.5 ఏళ్ళ దాకా పార్టీ బతికి బట్ట కట్టాలి. కాబట్టి ఇటువంటి విజయోత్సవ సభ పెట్టి ప్రజలకు ఏదైతే ఉందో చేయడానికి తప్పేం లేదు. కాకపోతే 100 కోట్లు కూడా బ్యాంకులో మూలిగే బదులు తీసుకొచ్చి ప్రజలకు ఇలా కుర్చీలోనికి, టెంట్లోనికి, నీళ్ళలోనికి, సల్లోళ్ళకు, ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ అవుతుంది కదా. సర్క్యులేషన్ ఆఫ్ మనీ, రొటేషన్ ఆఫ్ మనీ. 100 కోట్లు బయటకు వచ్చింది మార్కెట్లో. దాన్ని వీళ్ళు హర్షించాలి. అదే అది ఎక్కడన్నా పాక ఇగో బీజేపీకి బీజేపీ కూడా రిచెస్ట్ పార్టీ. మీకు ఎలక్షన్ బాండ్లో మాట్లాడేది ఏదైతే ఉందో మీకు రాజుగారు అనేది ఏంటి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు. ప్రజల దగ్గరికి ఇగో దోచుకోవడం. నేనేమంటున్నా రాజుగారు ఒకటి, నేనేమన్నా 100 కోట్లు కాదు వీళ్ళకి కూడా బీఆర్ఎస్ అది బీజేపీ కూడా ఇవ్వాలి. ఎంత రిచెస్ట్ పార్టీ 4,000 కోట్లు ఎక్కడికి వచ్చింది. అది క్వశ్చన్ చేయడానికి లేదు. మీకో రూలు వాళ్ళకో రూల్ కాదు. మీరు సంసారం వాళ్ళ వ్యభిచారం కాదు. అది అడగడానికి మీకు లేదు. కాంగ్రెస్ అడిగితే అడగవచ్చు. వినరా? అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సభ పెట్టడం, 100 కోట్లు బయటకు రావడం అవన్నీ ప్రజలకు మంచిదే. కాకపోతే వీళ్ళు ఏదైతే ఉందో మేము స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అంటారు దీన్ని. జీవన సంగ్రామం. ఒక పార్టీ బతుకు పట్టాలంటే మధ్య మధ్యన ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే. ఎలుక ఎప్పుడు కొరుకుతూనే ఉండాలి. అక్కడ దాన దక్కిపోతే ఎందుకు కొరుకుతుంది తెలుసు? అది బట్టలు కొరుకుతుంది, కట్టెలు కొరుకుతుంది, ప్లాస్టిక్ కొరుకుతుంది. ఎందుకు కొరుకుతుంది? ఒకవేళ ఎలుక కొరుకుడు బంద్ అయింది అనుకోరి దాని పనులు పెరిగి అది ఆహారం తినలేకుండా చచ్చిపోతుంది అన్నాడు. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అంటారు దీన్ని. అది జీవన సంగ్రామం. బతకాలంటే కొరకాలి అది. ఎందుకంటే గ్రైండింగ్ అన్నాడు. దాని పనులు బాగా ఫాస్ట్ పెరుగుతాయి. ఇంకా చాలా స్మాలెస్ట్ మెమ్మల్ ఏదైతే ఉందో క్షీరద ప్రాణి అన్నట్టు అటు ఆ టైప్లో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు దాదాపు ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళకు ఆల్రెడీ 37 ఓట్లు వచ్చినాయి. 37 మంది ఓటర్లు బీఆర్ఎస్కు లాస్ట్ టైం ఇచ్చారు. వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఈ పెన్షనర్స్ కానీ తర్వాత ఈ బెనిఫిషర్స్ ఫ్రీ బైస్ పొందిన వాళ్ళు, వీళ్ళందరూ రైతు బంధు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళ సైడే ఉన్నారు. 3,30,00,000 ఒకవేళ 5% వీళ్ళు బీఆర్ఎస్ వర్కర్స్ అనుకున్నా కూడా ఇలా 15-16 లక్షల మంది వాళ్ళే ఉంటారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు మొబిలైజ్ కావడము, తీసుకుపోవడము, చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. అది ఒక ఎట్లా అంటే మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఏ దేవుని కార్యక్రమాలకు కూడా జరిగాయి. మొన్న ఏదో అది కుంభమేళ అంటే అది డిఫరెంట్ ఇష్యూ. అది వాళ్ళంతలా వాళ్ళే పోయారు, వాలంటీర్గా పోయి రావడం. ఇటువంటి సభ నిర్వహించడం తప్పలేదు. ఈ సభలో కూడా వీళ్ళేందంటే ఇంకా వీళ్ళు క్వశ్చన్స్ చాలా రైజ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్. ఇది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఇవన్నీ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ వచ్చి కేసీఆర్ వచ్చేసి ఏదైతే ఉందో ఈజీగా వచ్చేసి అట్రాక్షన్ జస్ట్ ఒక
ఫ్లయింగ్ విజిట్ లాగా మళ్ళా తూ మాత జూ మాత అన్నట్టు మాత్రం వేసిపోతే, కాకపోతే ఏంటంటే వీళ్ళు 20 సిల్వర్ జూబ్లీ చేయాల్సిందే, చేసుకుంటే చాలా సంతోషము. ప్రజల అది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ప్రజలకు పోతున్నాయి, ప్రజలు కూడా 100 కోట్లు యూటిలిటీకి వచ్చినట్టు వాడకంలోకి వచ్చినట్టు లెక్క కదా. కాకపోతే ఏం చేస్తామన్నది ఇప్పటికి కూడా వీళ్ళు ఏదైతే ఉందో అక్కడ పోయి మళ్ళీ దూషణ భూషణ అనేది చేయకూడదు. ఏదైతే ఉందో గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన రావాలి, ఆ రకంగా మాట్లాడాలి. ఏదైతే ఉందో ఒక పొలిటికల్ లీడర్, యు ఆర్ నాట్ ఏ డిక్టేటర్. నువ్వు డబుల్ డక్కర్ బస్సులు మీరు చూడలేదు, డబుల్ డక్కర్ ఇప్పుడేదో ఒకటినది, కానీ మేము మొత్తం సిగిరా స్టేషన్ టు అఫ్జల్ గంజ్ డబుల్ డక్కర్ బస్సులు బోలే నడిచేది. దాని ఫుడ్ బోర్డు జనం ఎక్కడ దిగుడు ఇట్లున్నది, బోర్డు ఇట్లా అయిపోయేది వినరా. అటువంటి ఓపిక ఉంటేనే ఒక రాజకీయ ఏది ప్రజాస్వామ్యంలో నెగ్గుతాడు, పొందుతాడు. దానికి ఇప్పుడు 24 ఏళ్ళు 22 ఏళ్ళు అంటే హయ్యెస్ట్ పీరియడ్ ఒక సిక్కిం తప్ప. ఒక ముఖ్యమంత్రి ఒక ఆయన చేసిందంటే ఎంత ఓపిక ఉండి ప్రజలలో ఎంత నమ్మకం ఉండి వాళ్ళకి ఎంత చేస్తుంటుంది. ఆ రకంగా ఈయనకు మొదటి టర్మ్ కాగానే రెండో టర్మ్లో ఏదో నమ్ముదామని చెప్పేసి అవకాశం ఇచ్చిండు. ఇక్కడ కరప్షన్ కాడ టోటల్ ఫెయిల్యూర్, ఇది కంట్రోల్లో. అడ్మినిస్ట్రేషన్లో టోటల్ ఫెయిల్యూర్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్యూర్, రెవెన్యూ సిస్టంలో గాడిన పెడతాడని అనుకున్నాను నేనైతే. ఇంత దుర్మార్గంగా ఒకప్పుడు ఏకపక్షంగా ఓవర్ నైట్లా ధరని తెచ్చిపెట్టేసి పైలట్ ఇన్స్పెక్ట్ చేయకుండా, అంతకుముందు అమ్మినోళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏ రకంగా చేస్తానని చేయకుండా విలేజ్ వ్యవస్థను మొత్తము విధ్వంసం చేసారు. ఇలా దేశం మొత్తం విధ్వంసం అయిందంటే అది వేరే విషయం. కాకపోతే వీళ్ళు ఒకటి ఇప్పుడు 1969, 70 నడిచిన మళ్ళీ తొలి ఉద్యమం వల్ల ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇన్వైట్ చేస్తుర్రా చేయడానికి. తర్వాత ఏదైతుందో అమరవీరుల కుటుంబాలను వాళ్ళని పిలుస్తున్నారా, వీళ్ళ గౌరవం ఏదైతే కాపాడుకోవాలో అది గొప్పతనం. అది ఇటువంటి వాళ్ళందరినీ అయిపో 500 మంది స్టేజ్ అన్న దాని మీద ఏం పెళ్ళి 500 మంది స్టేజ్ మీద పెట్టడానికి అది వీళ్ళు ఏంటంటే అందరినీ పిలిచినామన్నది రేపు ఇంకోళ్ళు వాళ్ళు ఏంటంటే వీళ్ళ టాక్టిక్స్ అన్నట్టు. అరే నన్ను కూడా స్టేజ్ మీద కూర్చొని పెట్టిండు చూడాలి అది అని దాని మీద వాళ్ళని దాన్ని ఒక మెస్మరైజేషన్ అన్నట్టు మా మంత్రి ఇది చేయడం దానికి పెట్టవచ్చు. 500 మంది అన్న అంత అవసరం లేదు. వచ్చిన దాని మీద కేసీఆర్ గంట మాట్లాడతారా 2 గంటలు మాట్లాడతారని ఏం మాట్లాడతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఇక్కడ వీళ్ళు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు చేసుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే అధికారం ఉన్నది, దాన్ని చేయడం లేదు. ఇక్కడ వీళ్ళు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. 3.5 ఏళ్ళ వరకు వీళ్ళు పార్టీ సర్వైవల్ కావాలి. అది ఏదైతే ఉందో కంపల్సరీ ఈయన సభ పెట్టడం సమంజసం. రైట్. సో బాలు గారు, ఇందాకంతా కూడా పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ ఎంత గ్రాండ్గా చేస్తున్నారు, ఆ పార్టీ ప్రస్థానం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుకుందాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీగా స్టార్ట్ అయిందో దాన్ని దశలుగా చూస్తే ఉద్యమ పార్టీగా, రాజకీయ పార్టీగా, తర్వాత అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా నడుస్తుంది. కాబట్టి ఉద్యమ నాయకుడిగా ఆయన ఏం మాట్లాడినా కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేశారు. బట్ ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడతారు అనే దాంట్లో ఇప్పుడు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేస్తారు అనేది ఒకటైతే, బేసిక్గా ఇక్కడ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న మెయిన్ ప్రశ్న ఏంటంటే టీఆర్ఎస్ పార్టీగా రజతోత్సవ సభ జరుపుకుంటున్నారా, బీఆర్ఎస్ పార్టీగా రజతోత్సవ సభ జరుపుకుంటున్నారా